జై తెలంగాణ, జై కేసీఆర్. మన రేవంత్ రెడ్డి అంటాడు 42 రిజర్వేషన్లు అమలు చేస్తా బీసీలకి అమలు చేసినా మరి రిజర్వేషన్లు అన్ని డ్రామాలు. ఎందుకు ఈ డ్రామాలు అన్నీ? కాంగ్రెస్ ప్రభుత్వంలో డ్రామాలు ఎట్లుంటాయి? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేస్తే ఇట్లా ఉంటుంది పరిస్థితి, తెలంగాణ పరిస్థితి. అన్నీ మాటలన్నీ మోసమే, అన్నీ మోసం చేసే మాటలే. ఒక మాట మళ్ళీ నిజం మాట ఉండదు, అన్ని అబద్ధాలే ఉంటాయి. 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి బీసీలను మోసం చేసారు. పోయి ఢిల్లీ పోయిస్తున్నాం. ఎందుకు పోతున్నావు ఢిల్లీకి? దేని గురించి పోతున్నావు ఢిల్లీకి? బీజేపీలు కాంగ్రెస్లో ఇద్దరు కలిసి ఆడ పోయి ఢిల్లీలో రాజీనామా చేస్తే బీసీలకి రిజర్వేషన్ అదే వస్తుంది ఆటోమేటిక్. చేస్తారా మీరు? చేయరు. చూద్దాం. దమ్ముందా మీకు కాంగ్రెస్ పార్టీకి? ఇలా మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డిను. మళ్ళా ఇంకో 5 ఏళ్ళు పరిపాలిస్తాం, ఇంకో 5 ఏళ్ళు ఛాన్స్ ఇయ్యరు అంటున్నాం. 2.5 ఏళ్ళు అవుతుంది. ఉన్నాయని గులగొట్టినావు, కట్టినాయని గులగొట్టినావు. 6 గ్యారంటీ హామీలు పోయినాయి, గంగలో కలిసిపోయినాయి. మళ్ళీ ఇంకా 5 ఏళ్ళు ఇవ్వమంటున్నాం. ఇవి ఎట్లా నమ్ముతారు అనుకున్నావు తెలంగాణ ప్రజలు ఈ మాటలు? ఏం మాటలు మాట్లాడుతావు? ఇక నీకేం అర్థమవుతుందా? ఇంకో 5 ఏళ్ళు పరిపాలిస్తాం, ఇంకో 5 ఏళ్ళు ఇస్తే తెలంగాణ అమ్మేస్తావు నువ్వు. నీ వెనకాల ఉండి నడిపించే సోనియా గాంధీ కూడా, రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి నిన్ను దింపిన సంగతి తెలంగాణ ప్రజలకు ఎరుకైపోయింది. ఇంకో 5 ఏళ్ళు ఇస్తే తెలంగాణను మళ్ళా పరిపాలిస్తావు నువ్వు. తెలంగాణ అమ్మకుంటే సరిపోతుంది. నువ్వేం పరిపాలించొద్దు. నువ్వు ఎంత జల్లి దిగితే తెలంగాణ సీటు, సీఎం సీటు ఎంత జల్లి దిగితే తెలంగాణ ప్రజలకు అంత మంచిది అని భావిస్తారు తెలంగాణ ప్రజలు. నేను ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా అడుగుతా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఒక యూరియా అని చేత కాదు, నీళ్ళు అని చేత కాదు, కరెంట్ అని చేత కాదు, కరెంట్ తీసేస్తాం. రైతు బంధు అని చేత కాదు, రైతు బీమా లేదు, రైతు భరోసా లేదు, షాదీ ముబారక్ లేదు, తులం బంగారం లేదు. మళ్ళా ఇంకో 5 ఏళ్ళు ఇయర్ పరిపాలన చేస్తాం. కేసీఆర్ పరిపాలన ఎట్లుంది? మాది ఎట్లుంది? ఏం పరిపాలన చేశారు మీరు? కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుంది చెప్పాలా నేను నీకు? రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఇలా కేసీఆర్ కిట్లన్నీ పక్క వాడేసినాను ఇవ్వకుండా. అట్లున్నది నీ పని. మిషన్ భగీరథ ఇచ్చిండు, కంటి వెలుగు, గురుకుల పాఠశాలలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, మిషన్ కాకతీయ. ఇలా హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ చేసిండు. 45 బ్రిడ్జ్లు వేయించిండు తెలంగాణ స్టేట్లో. నువ్వు ఒక ఇటుక కట్టింది లేదు, ఒక బ్రిడ్జ్ కట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు. ఏం చేస్తావు? ఇంకో 5 ఏళ్ళు ఇస్తా అంటున్నావు. ఇంకో 5 ఏళ్ళు ఏమంటున్నావు? ఇంకో 5 ఏళ్ళు ఇస్తే పరిపాలన చేసి చూపిస్తా అంటున్నావు. ఏం చేస్తావు? తెలంగాణ ప్రజలు నాగం చేయనిక ఏం చేయొద్దు. ఎంత జల్దీ సీటు దిగిపోతే అంత మంచిది తెలంగాణ ప్రజలు భావిస్తారు. మీరు ఎంత యాక్టింగ్ చేసినా కూడా
రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీరందరూ ఎంత యాక్టింగ్ చేసినా కూడా జూబ్లీస్లో గెలిచేది మాత్రం శ్రీ సునీతమ్మ గారే. అది నువ్వు కూడా చూస్తూ ఉంటావు. రేవంత్ రెడ్డి గారు మీరు కూడా చూడండి, గులాబీ జెండా ఎట్లా ఎగురుతుందో, జూబ్లీస్లో ఎట్లా ఎగురుతుందో చూడరు. ఇక చూడరు.